ఎవరూ తగ్గట్లేదు. సై అంటే సై అంటున్నారు, ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రతీకార సుంకాలతో చెలరేగిపోతున్నారు. ఇది ఆయుధాలతో చేస్తున్న యుద్ధం కాదు, వాణిజ్య యుద్ధం. అగ్రదేశాల టారిఫ్ వార్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభసూచకం కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయినా ట్రంప్ ఏమాత్రం వినడం లేదు. ట్రేడ్ వార్లో అమెరికా, చైనా డి అంటే డి అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధానికి చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తమ వస్తువులపై ట్రంప్ విధించిన 104% సుంకాలను డ్రాగన్ అదే స్థాయిలో తిప్పికొట్టింది. అమెరికా ఉత్పత్తులపై 84% అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపి తలపై టారిఫ్ వార్కు తెరతీసిన ట్రంప్ తొలుత చైనా దిగుమతులపై దీనికి ధీటుగా బదిలిచ్చిన చైనా అమెరికన్ ఇంపోర్ట్స్ పై 34% ప్రతీకార సుంకాలు వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో బగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తామన్నారు. డెడ్లైన్ ను చైనా పట్టించుకోకపోవడంతో అన్నంత పని చేశారు. గతంలో విధించిన 54%కి అదనంగా 50% జోడించి చైనాపై 104% టారిఫ్ల మోత మోగించారు. అటు చైనా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మరో 50% టారిఫ్లు పెంచేసింది. ట్రంప్ 104% సుంకాలు వడ్డిస్తే చైనా 84%తో రిటార్ట్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచమంతా వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ఈ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక అనిశ్చితికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జతకట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఏకపక్షంగా రక్షణ వాదంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను సమిష్టిగా వ్యతిరేకించాలన్నారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్టు వైరల్ గా మారింది. చైనా మాత్రమే కాదు, కెనడా సైతం అమెరికాపై ప్రతీకార సుంకాలు ప్రకటించింది. యుఎస్ వాహనాలపై 25% అదనపు టారిఫ్లు విధించింది. అటు ఐరోపా సమైక్య కూడా అగ్రరాజ్యపు విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా ట్రంప్ ధోరణిలో మాత్రం అస్సలు మార్పు కనిపించడం లేదు. పైగా టారిఫ్లతో అహంకారపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ఒప్పందం కోసం వెంపర్లాడుతున్నాయంటున్నారు. అంతేకాదు, త్వరలోనే ఫార్మా రంగానికి సుంకాలు వడ్డించబోతున్నట్లు ప్రకటించారు.